శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని పాయింట్స్ మారవండి. అదేంటి గ్రహచారం గ్రహచారం అసలు మారదు. అలాగే గ్రహచారం బలంగా ఉంటాయి అంటే పుట్టగానే లగ్న ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, పంచము, షష్టము, సప్తము, అష్టము, భాగ్యము, రాజ్యము, లాభము. ఇవేం వదిలేయండి, మీరేం పాపాలు చేస్తారో తవసండి, అది దేవుడు చూసుకుంటాడు. ప్రాఫిట్స్ గురించి వరకు మాట్లాడుకుందాం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏవి మారవు అసలు, ఈ బ్యాలెన్స్ ఉంటాయి. ఇది వీడు అంత చూసారా, మనకు థియరీ ప్రాక్టికల్స్ అంటారు చూసారా, మనకు థియరీ మనం మారదు, ఎందుకంటే మనం బుర్రలో ఉంది రాసేస్తాం. దీనికి 50 మార్కులు కూడా మనం సంపాదించుకోవచ్చు థియరీలో. ఈ ప్రాక్టికల్స్ ఉంటాయి చూసారా, అది ఎవడో 20 మార్కులు 25 మార్కులు పడి ఇవ్వాలి. 25 వేస్తే మనకు డిస్టింక్షన్ వస్తుంది అనుకుందాం. ఈ ప్రాక్టికల్ దగ్గరికి వచ్చినప్పుడు వాడిని ఎవడో కాకపట్టాలి, మార్కులు వేయాలని చెప్పారు, వాడికి ఏదో గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇది ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ అనుకోండి, ఫిజిక్స్ అనుకోండి, లేకపోతే మెడిసిన్ చదివే వాళ్ళకి వాళ్ళ ప్రాక్టికల్స్ అనుకోండి, ఏదైనా ప్రాక్టికల్స్ అంటూ ఉంటాయి కొన్ని, దానికి కొన్ని మార్కులు ఉంటాయి. దీనికి మనం అప్స్ అండ్ డౌన్ చేసి ఇది డిసైడ్ చేస్తామన్నమాట. మనకి 50కి ఇది ఇందులో ఏం రాలేకపోతే మన 0, దాంతో మనం పాస్ ఆఫ్ ఫెయిల్ తెలిసిపోతాం. అలాగే ఇది గ్రహచారం, ఇక్కడ గోచారం. ఇది ఈ గోచారంలోని మనకేంటి, గ్రహాలు అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు, ట్రాన్సిట్లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే రకరకాలుగా మన చేంజెస్ కనబడుతుంటాయి, మన అప్స్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. దశలు, అంతర్దశలు ఇందులో కనబడతాయి, గోచారం కనబడుతుంది. కాబట్టి అలాంటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 6th హౌస్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఆరోగ్యం గురించి మనం మాట్లాడతాం. ఈ ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు అంటే చాలామంది మనం చూస్తున్నాం, ఇవాళ రేపు టీవీలో వాటిలో ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్తున్నాను. 32 ఏళ్ళ వాడే ఎక్సర్సైజ్ చేస్తూ కింద పడిపోయాడని, 27 సంవత్సరాల వాడేమో రన్నింగ్ చేస్తూ పడిపోయాడని, హార్ట్ అటాక్ వచ్చిందని, ఇంకేదో రకరకాలుగా. అంటే మీరు దీన్ని చెప్పడానికి 1-2 కాదు, మనకు 100 ఎగ్జాంపుల్స్ దొరుకుతుంటాయి. చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడం ఏంటి, నరాలకు సంబంధించిన ఇబ్బంది వచ్చి మనిషి రాకపోవడం ఏంటి చిన్న వయసులోనే, ఇవన్నీ మన రకరకాల ఆరోగ్య విషయాలు కొన్ని కనబడుతూ ఉంటాయి. అంటే ఏమైందంటే మన 6వ స్థానం అంటే లగ్నాతు 6th హౌస్ అంటారు, లగ్నం నుండి 6వ భావం అంటారు, ఆరోగ్య స్థానం అంటారు. దాని మీద నుండి ట్రాన్సిట్లో వెళ్తున్న గ్రహాలను బట్టి మన ఆరోగ్యం అనేది అప్స్ అండ్ డౌన్స్ అనేవి కనబడుతుంటాయి. సో ఈ 6వ స్థానానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఆస్ట్రాలజికల్గా. నేను సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పాయింట్, ఆస్ట్రాలజీని చాలామంది చాలా లైట్ తీసుకుంటున్నారు. జ్యోతిర్వైద్యం కూడా ఇందులో ఒక భాగం ఉంది. చెప్పేది అథెంటిక్స్గా చెప్పినప్పుడు జాగ్రత్త వినాలి, విని దాన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు కొంత రెమెడీ ఉంటుంది, చేసుకోవాల్సి ఉంటాయి, జాగ్రత్తగా చేసుకోండి. ఏది పెద్ద కఠినమైన రెమెడీస్ ఏమి ఉండవు, చక్కగా మీరు చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి, చేసుకుంటే హాయిగా ఉంటుంది. ముందుగా తెలుసుకుంటే జాగ్రత్త పడతాం కదా. ఈ 6వ స్థానంలో ఆరోగ్య స్థానంలోని మీ పుట్టుకతోనే కానీ సరైన గ్రహాలు లేకపోతే పుట్టుకతోనే కొన్ని దోషాలు వస్తాయి. పుట్టుక సమయంలో మీ 6వ స్థానంలో అన్ని బ్రహ్మాండమైన గ్రహాలు ఉన్నాయి, భయపడకలేదు. గురు దృష్టి నుండి 6వ స్థానంలో, లేదా 6వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి, లేదా పాపగ్రహాలు ఉన్నాయి, కానీ యోగించే గ్రహాలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు మీరు పుట్టుకతోనే పెద్ద అథెంటిక్గా ఏవి పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందులతో పుట్టరు, అయిపోయింది అక్కడితో మ్యాటర్, హ్యాపీగా ఉన్నది, చాలా బాగుంది అనుకుంటాం. కానీ ఇదే 6వ స్థానంలోకి ఈ 9 గ్రహాలు తిరుగుతున్నప్పుడు ఏదో గ్రహం అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. 2.5 సంవత్సరాలకి శనీశ్వరుడు వస్తాడు, అక్కడికి సంవత్సరంన్నరకి ఉండడానికి రాహు వస్తుంటాడు, 45 రోజులు ఉండడానికి కుజుడు వస్తుంటాడు, రవి అక్కడికి 40 రోజులు ఉండడానికి వస్తాడు, కుజుడు 45 రోజులు ఉండడానికి వస్తాడు. ఇలాగేంటంటే రకరకాలుగా ప్లానెట్స్ అక్కడికి కొంతకాలం ఉండడానికి వస్తారు ఈ 6వ స్థానంలోకి. మీకు కథ ఎందుకు చెప్తున్నానంటే అలా చెప్తే మీకు అర్థమవుతున్నాను. మా యూట్యూబ్లో చాలామంది ఏంటంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు దాన్ని బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు, నేను చెప్పింది వేదంగా ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. అదేమొద్దు, సబ్జెక్ట్ వైజ్ మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను క్లియర్గా. మీ లగ్నం నుండి 6వ ఇంట్లోకి ఎప్పుడైతే ఒక పాపగ్రహం ఎంటర్ అయిందో వాడు ఎంతకాలం ఉంటాడో చూస్తాం. ఎంతకాలం ఉన్నాడంటే అంతకాలంలో ఏదో చిన్న చిరాకు పెట్టి సరిపోతాడు. కొన్ని నక్షత్రాల సమయంలో కొన్ని పాపగ్రహాలు కానీ 6వ స్థానంలో కానీ వస్తే ఆ రోగం దీర్ఘకాలికంగా ఉంటాయి. ఒక్కొక్కసారి 3-4 రోజులతో వెళ్ళిపోతుంది రోగం, ఒకసారి ఆపరేషన్ వరకు వెళ్తుంటాయి, ఒకసారి అసలు క్యూర్ లేకుండా పోతుంటాయి. ఇవన్నీ ఎలా చేస్తాడో ఏ గ్రహం వచ్చిన గ్రహాన్ని బట్టి, అది ఉంటే కాలాన్ని బట్టి
ఆరోగ్య స్థానం మీద దాని ఎఫెక్ట్ కనబడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుజుడు వచ్చి కూర్చున్నాడు, పాపగ్రహాలు 3, 6, 11 స్థానాలు మంచి చేస్తాయనుకుంటాయి. మీ లగ్నానికి కుజుడు సహకరించడు. వాడు ఒక్కడే కదా, వాడితో పాటు ఇంకెవడో ప్లానెట్ వచ్చాడు, రవి కూడా వచ్చి కూర్చున్నాడు. ఇద్దరు అగ్నితత్వక గ్రహాలు. సో మీ 6వ స్థానం అంటే మీ యొక్క లగ్నాతో 6వ స్థానం అంటే మీ శరీరాన్ని మనం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, గుండెకాయ, కన్య, తుల, నాభి, వృశ్చికం, ధనస్సు, అలా పైనుండి కింద వరకు, మీనం కింద వరకు ఉంది. మనకు ఒక విభాగాలు ఉన్నాయి శరీరానికి. 1, 2, 3, 4 అలా పనులు ఉన్నాయి. మీ యొక్క లగ్నం నుండి 6వ స్థానం ఏ భావం అవుతుంది చూస్తే ఆ భావంలో మీకు అనారోగ్యాన్ని చూపిస్తుంది. సింపుల్. అలా చూపించినప్పుడు ఎప్పుడు ట్రాన్సిట్లో చూపిస్తుంది, గోచారంలో చూపిస్తుంటాయి. మనం ఏమనుకుంటుంటే గోచారంలో చూపించేసరికి అది తాత్కాలికమైనదా, పర్మనెంటా, ఒక ఇష్యూ రాగానే అదొక కంగారులో మనం అనుకుంటాం. సో ఏ ప్లానెట్ వచ్చి మీకు అనారోగ్యాన్ని క్రియేట్ చేసింది అనేది డయాగ్నోస్ చేయడం అనేది మనకి అస్ట్రాలజికల్ మూమెంట్ మాట. ప్రాపర్ డయాగ్నోస్ కానీ చేయగలిగితే ది బెస్ట్ సొల్యూషన్ ఉంది, ఇంకొకటి లేదు. సో మేము చాలాసార్లు మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం చెప్తుంటాం, మీకు ఇలాగా బై బర్త్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయండి, గోచారంలో ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, దీన్ని మీరు జాగ్రత్త పడాలి, దీనికి కావాల్సిన రెమెడీస్ చేసుకోవాలి, డాక్టర్స్ని కలవాలి మీరు, లేకపోతే ఆపరేషన్ జరుగుతుంది, ప్రాపర్ ఆపరేషన్ చేయించుకోండి, లేకపోతే కొన్ని ఇవేమి లేకుండా మంత్ర సాధనలు జరుగుతాయి, క్లియర్ అవుతుంటాయి, చేసుకోండి మీకు చెప్తుంటాం అన్నమాట. ఇక్కడ 6వ స్థానాన్ని కానీ ప్రాపర్గా మనం కరెక్షన్ చేసుకోకపోతే 15 రోజులకు ఒకసారో, నెలకు ఒకసారో మీ అనారోగ్యం అనేది క్రానిక్గా మారి 8వ స్థానంలో ఈ గ్రహం వెళ్ళినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. 6వ స్థానంలో కుజుడు వచ్చి 45 రోజులు ఉన్నప్పుడు కానీ ట్రాన్సిట్లోని ఒక అనాగ్రహాన్ని చేశాడు, దాన్ని మనం చూసుకోలేదు. ఇది చూసుకున్నప్పుడు ఈ 6వ స్థానం అనారోగ్యం నుండి ఏమిటవుతుంది, క్రానిక్ అయితే హెల్త్ పూర్తిగా పాడి ఆయుష్కి సంబంధించి దోషం వస్తుంది. అంతే కదండి. మనకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చూసుకోకపోతే మనకు ఎంతవరకు వెళ్తున్నది, మన ఆయుష్ వరకు వెళ్తుంది. అలాగే 6వ స్థానంలో వచ్చినప్పుడు ఇండికేషన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే ఒక పాపగ్రహం వచ్చినప్పుడు వచ్చిన గ్రహం బట్టి మీకు ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఈ సమస్యలో బేసిక్ దగ్గర నేను ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను చిన్నగా మీకు గుర్తు చేస్తున్నాను, దీనికి రెమెడీస్ చేసుకో అంటే మొక్క అయి ఉండగానే దానికి రెమెడీ చెయ్యి, మానే కూర్చిన తర్వాత నువ్వేమి చేయలేవు అంటే 6వ ఇంట్లో ఆ పాపగ్రహాలు వచ్చినప్పుడు మనకు ఇండికేషన్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు వచ్చాడు కూడా వాడు ఏదో ఇండికేషన్ ఇచ్చాడు అనుకోండి, 45 రోజుల నుండి ఇండికేషన్ ఇస్తాడు. దానికి ఏముందలే పర్వాలేదు, మన వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాడు 6 నుండి 7వ తనకి వెళ్ళిపోయేసరికి దీనికి ప్రభావం తగ్గుతుంది. ఇంకేముందో తగ్గిపోయింది కదా, డాక్టర్గా చెప్పారు, వారం రోజులు టాబ్లెట్ వేసుకోమన్నారు, 2 రోజులు వేసుకొని తగ్గిపోయింది, ఇంకెందుకులే పర్వాలేదులే అనుకుంటాం. వారం రోజులు కోర్సు తగ్గితే అందులో అనారోగ్య సంబంధించిన ఒక కణం కూడా బతికి ఉండదు, అనారోగ్యాన్ని క్రియేట్ చేసేది. అంచేత కోర్స్ ఆఫ్ 6 days 1 week ఇస్తారు వాళ్ళు. మనం 2 రోజులు తగ్గిపోసి మన పొట్లాలు తీసి పక్క పడేస్తాం, కణాలన్నీ చనిపోయి. సో అలా డాక్టర్ గారు చెప్పింది ఈ 45 రోజుల్లో మనం ఈ గ్రహం పక్కకి జరిపేసరికి ఏదో తగ్గింది కదా పర్వాలేదు అనుకుంటాం, మనం ప్రాపర్గా ఫాలో అవ్వం. ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో ఈ మళ్ళీ 7, 8 వెళ్తారు కదా కుజుడు, అక్కడ 45 రోజులు ఉంటారు కదా, 8 ఆయుష్ స్థానం, ఆయుపట్టు ఎలాగని చెప్తుంది. మామూలుగా మీరు పుట్టగానే ఆయుపట్టు బ్రహ్మాండం ఉండొచ్చు, కానీ ఇక్కడ అనారోగ్యం చేసి వెళ్తున్నాడు కదా వాడు కుజుడు 45 రోజుల నుండి, వాడు అక్కడికి వచ్చి 45 రోజులని దీన్ని ఎంతవరకు పిండాలి అంతవరకు పిండేస్తాడు. ఒకే ప్లానెట్, ఇక్కడ ఎవడైతే అనారోగ్యం చేసి వాడు అక్కడికి వెళ్ళి కూడా పిండుతాడు, అంత ఫైన్గా ఉంది. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీకు ఒక అనారోగ్యం వచ్చింది అన్నదంటే ఏ ప్లానెట్ ద్వారా వస్తుంది, ఎవడు చేస్తున్నాడు సడన్గా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అస్ట్రాలజికల్గా. 6వ ఇంట్లో ఏ గ్రహం వచ్చింది, దేనివల్ల మనకి ఇలా అనారోగ్యం, ఓ రాహు వచ్చాడు గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది, రవి వచ్చాడు గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది, ఇండైజెషన్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, రాహు వస్తే రక్త సంబంధమైన ఏదో సమస్య వచ్చింది, ఎంతకాలం ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లానెట్ సంవత్సరం పాటు ఉంటాయి ఏడిపించే గ్రహాలు, ఆ సంవత్సరం ఎన్ని చేస్తున్నా ఏదో ఒక అనారోగ్యం చూపిస్తూనే ఉంటుంది. సో అవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, అది మగవాడైనా ఆడవాడైనా. సో ఇది ఎప్పుడు ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి మన 6th house మీద ఏ ప్లానెట్స్ చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం ఎటువంటి కరెక్షన్ చేసుకోవాలో తెలుసుకుంటే అది ఎక్స్ట్రీమ్లీ ఎండ్ వరకు వెళ్ళకుండా అదే గ్రహం వెళ్ళి అక్కడ ఏడిపిస్తుంది కాబట్టి 8వ ఇంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళే లోపల మనం కరెక్షన్ చేసుకోగలిగితే అక్కడికి వెళ్ళి చేయడానికి ఇంకేం ఉండదు. అప్పుడు ఏంటంటే మందుల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది,
ఆపరేషన్స్ వరకు వెళ్ళకుండా. ఇది మనకి మెడికల్ అస్ట్రాలజీ తెలుస్తుంది. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఎవరైనా ఉంటే కూడా అనారోగ్యంగా ఇబ్బంది పడవాడు అది ఎక్స్ట్రీమ్లీ ఎండ్కి వరకు తీసుకెళ్ళడం లేదు. బీపీ షుగర్స్ ఇవాళ రేపు కామన్. సంథింగ్ క్రానిక్ అవ్వకుండా ఉండడానికి అస్ట్రాలజికల్గా మెడికల్ అస్ట్రాలజీ మనం చెప్పిన విధానం ప్రకారం మీరు కానీ కరెక్షన్ చేసుకోవడానికి రావడానికి ప్రయత్నం చేయగలిగితే ఏ వయసులో వారినప్పటికీ డెఫినెట్గా అందులో నుండి అనారోగ్యం ఎలా తీయాలి బయటకు ఆలోచించి దానికి మీరు ఎటువంటి సంస్కారాలు చేసుకుంటే తగ్గుతుందని చెప్పి మిమ్మల్ని రాజమార్గంలో రాజ్యంగా చూపించడానికి ప్రయత్నం చేయగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.